1 lakh అంటే అది బాగుండదు. నేను 20 అడిగేస్తాను. అడగండి అన్న, పర్లేదు. 20 lakhs. ఒకటన్నా, మేమైతే ప్రతి రూపాయికి అకౌంట్ చెప్తాము. మాకు డబ్బు కావాల్సింది కేవలం సభలు పెట్టడానికే. ఒక్క సభకు మాకు అయ్యే ఖర్చు 2 లక్షల రూపాయలు. అంతే. ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్ గా, క్లియర్ కట్ గా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం. హలో అన్న చెప్పండి అన్న, చెప్పండి అన్న. నాకు కుక్కలు ఎక్కువ వస్తున్నాయి అన్నాడు. మళ్ళీ చేస్తున్నాగండి. కొన్ని కుక్కలు ఉండే కదా, సరే కొన్ని కుక్కలు వస్తున్నాయి అన్న, మళ్ళీ చేస్తా. కార్లో కదన్నా మీరు వెళ్ళేది? కుక్కల దగ్గరికి వస్తున్నాయి అన్న, మళ్ళీ చేస్తా. కారులో ఎట్లా వస్తాయన్నా? వస్తాయన్న. ఇప్పుడు ఒకటన్నా, యేసు వారు పరలోకం అన్నారు కదా, అట్లే కదన్నా. నేను చెప్పేదేనండి, చెప్పేదేనండి. ఇప్పుడు యేసు వారు నమ్ముకుంటే చెప్పేదేనండి సార్. ఇప్పుడు పరలోకం వెళ్ళింది ఎంతమంది వెళ్ళారు బాప్తిజం తీసుకున్న వాళ్ళు? నా పేరు అభినయ్ దర్శన్. 2017కు ముందు నేను కూడా తాగానన్నా గాంజా. అన్ని తీసుకున్నా 2017 సంవత్సరానికి ముందు. ఇప్పుడు యేసు వారే చాలా తయారు చేశారు, తప్పే ఉందన్న. పొలిటికల్ పార్టీ ఎంతవరకు వచ్చింది? వచ్చిందన్న, చాలా వరకు వచ్చింది. మీ బారి నుంచి, మీలాంటి దుర్మార్గపు పాస్టుల బారి నుంచి అమాయకపు క్రైస్తవుల్ని రక్షించడమే మా పని. కాదన్నా, పార్టీ ఏమైందన్నా? కాదన్నా, మీకు ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారన్న సంగతి తెలుసు, దురదృష్టకరం. తెలుసు కూడా మీరు అమాయకపు క్రైస్తవుల టైం వేస్ట్ చేసి, పోలీసు వారి టైం వేస్ట్ చేసి, మళ్ళీ అజయ్ బాబు గారేమో హిందువులు తిట్టడం, హిందువులు తిడుతూ మళ్ళీ ఎందుకు అలా ఎవరైనా తిట్టారు క్రైస్తవుల్ని, పాస్టర్ని? అదే వేరే ఫోన్ వచ్చింది, వేరే వాళ్ళు వాళ్ళ మేనేజర్ ఒక ఆయన ఫోన్ చేశారు, మా సార్ వాళ్ళ మేనేజర్. అదే కొంచెం వేరే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో నాకు ఫోన్ చేసి కనుక్కున్నాడు. అది చెప్పేసారండి. కాబట్టి చాలా విషయాలు నా మీద పెడతారు మా సార్, అది నేనే క్రియేట్ చేయాలి. అందుకని అది మనం పర్ఫెక్ట్ చేద్దామండి. నాకు వాట్సాప్ లో పెట్టండి నెంబర్, పెట్టేస్తే మనం మూవ్ చేయొచ్చు. హలో, వాయిస్ వినిపిస్తుందన్నా? అదే వాట్సాప్ లో మీ పేరు అది పెట్టేస్తే తర్వాత మనం కలిసినప్పుడు ఇవ్వటమా, లేదంటే మా వాళ్ళని ఇచ్చి పంపించడం, లేదా నేను తెచ్చి ఇవ్వటమా చేస్తాను. ఓకే, నేనైతే హైదరాబాద్ లోనే ఉన్నానన్నా. మీరు నాకు అంటే వైజాగ్ మీటింగ్ కొంచెం అందజేస్తే బాగుంటది కదా, 9వ తారీఖు లోపు. అదే సార్, ఈ లోపు మనం అది ప్లాన్ చేద్దాం. ఓకే అన్న, ఓకే అన్న. మీరు బాగా చేస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళు చేస్తేనే పరలోకంలో మాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, మేము ఒక లెక్క చెప్పుకుంటాం సార్. అంతే కదా సార్. నేను చాలా మంది హిందువులు చూస్తుంటాను కదా, కొంతమంది తింగరోళ్ళు ఉన్నారు సార్. వీళ్ళు తింగరోళ్ళు ఉన్నారు చాలా మంది హిందువులు. ఏదంటే ఇప్పుడు అప్పుడు దాకా వాళ్ళు నమ్మే దేవుడు ఏదైతే ఉందో మనం చెప్పిన దానికి నమ్మి వాళ్ళు బాప్టిజం తీసుకొని, చాలా మంది బాప్టిజం ఇచ్చి నెలకి 40,000, 50,000, 60,000 వసూలు చేస్తూనే ఉన్నారు సార్. బాప్టిజం ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారా? చెప్పుతో కొట్టాలన్నా చాలా మంది. చాలా తప్పన్నది అసలు, నిజంగా అంటే నిజంగా తప్పన్నా అసలు. ఎందుకంటే దేవుని పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవడం అనేది చాలా అక్రమం. అది చాలా నిజంగా. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుడి సేవ అని చెప్పి అన్ని డబ్బులు వసూలు చేసుకుంటూ నువ్వు కార్లు కొనుక్కొని, నువ్వు మేళ్ళ కట్టుకొని వాడిని బిచ్చగాని చేస్తే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదట అసలు. దానికి ఎవరు సహకరించరు. అదొకటేమో తప్పది. అంటే కాకపోతే చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవత్వంలో, హైందవుల్లో, ముస్లింల్లో అన్ని చోట్ల అది కూడా చెప్పుకొని డబ్బులు అందుకుంటే వాళ్ళు తయారైపోయారన్న. హిందువుల్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఏం లేదన్నా, అన్ని చోట్ల ఎవరి దేవుడి పేరు చెప్పుకుని వాళ్ళు డబ్బులు దండుకుంటే వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. అది ఉన్నారు. అదొకటను. ఇంకొకటి మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఏంటంటే, బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు కదా. అవునన్నా. ఆయన ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేమనంటే టచ్ అంటాడు, అది తగ్గింది అంటాడు, ఈ జబ్బు తగ్గింది అంటాడు. వీళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకటే అన్నా, దేవుని పేరు చెప్పి డబ్బులు దండుకోవడం ఒకటి తప్పు. రెండవది, ఏ సేవకులైనా, ఏ బాబాలైనా, ఏ స్వామీజీలైనా సరే, వాళ్ళు దేవుని స్థానంలో నిలబడకూడదు.
అవును. మనిషి ఎప్పుడు మనిషే తప్ప మనిషి దేవుడు కాదు. అండ్ ఇప్పుడు మనం దేవుడిని చూపించాలి తప్ప మనమే దేవుడు అన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఎవరైనా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్ లోనే చాలా మంది జబ్బులు తగ్గించడం. ఇప్పుడు ఇంకొక అతను రమతేజ అనుకుంటా, ఆయనది కూడా ఇష్యూ అయింది. మన విజయప్రసాద్ రెడ్డి గారు ఖండించారు. ఆయన కూడా మా సార్ టచ్ లో ఉన్నారు. విజయప్రసాద్ రెడ్డి గారిని, అజయ్ బాబు గారిని, అభినవ్ దర్శన్ గారిని, ఈ ముగ్గురినే ఎక్కువ ఆయన మెచ్చుకుంటున్నారు సార్. ఇప్పుడు జబ్బు అంటే తగ్గుతుంది సార్, టచ్ అంటే జబ్బు తగ్గిపోయిందా? ఇప్పుడు యేసు వారు కూడా అదే అదే అన్న చెప్తున్నాను. టచ్ అనడం లేదా ఇంకోటి అనడం కాదు కాదు. దేవుని నామం పేరిట ప్రార్థన చేసి పంపించాలి కానీ ఇవన్నీ కూడా జిమ్మిక్కులు మ్యాజిక్లు అన్న. ఎవరు చేసినా తప్పే. దీనికి మనిషి పేరు ఫలానా అని కాదు. ఎవరు చేసినా తప్పే. రేపటి రోజున ఒకవేళ నేను చేస్తే కూడా తప్పే. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించి ఇది చేయాలి తప్ప టచ్లు అనటము లేదంటే ఇది మ్యాజిక్లు, జిమ్మిక్లు, గారడీలు చేయడం కాదు. ఇప్పుడు చేయడం కాదు సార్. ఇప్పుడు కలవరి సతీష్ గారు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. ఆయనకి ఏమన్నా జబ్బు వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి కచ్చిప్పు అమ్మితే ప్రజలకు డబ్బు తగ్గుతున్నప్పుడు నీకెందుకు తగ్గదు ఆ కచ్చిప్పు, ఆయిల్? ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషికి దేవుడు ఎందుకు అన్నది చెప్పటం మానేశారు. మనిషి అవసరానికి దేవుడు కావాలన్నది చెప్పడం ఎక్కువైపోతుంది. సూపర్ మాట చెప్పారు సార్ మీరు. మనిషికి దేవుడు ఎందుకు అన్నది అర్థమయ్యేలాగా చెప్పాలా. అది కాకుండా మనిషి అవసరాన్ని పట్టుకొని నీ అవసరం తీరడానికి దేవుడు కావాలని చెప్పి దేవుళ్ళ పేర్లు చెప్పడం అది అక్రమం. మనిషి అవసరాన్ని డబ్బుగా చేసుకోవడం తప్పు. అది ఎవరైనా కూడా. అదే అందుకే కలవరి సతీష్ గారితో కలిసి కూడా సారు క్యాన్సిల్ చేశారు ఆయన. బాగా చాలా నెగిటివ్ వెళ్ళిపోయింది ఆయన రిపోర్ట్ తీసుకొచ్చుకుంటారు సార్ ఆయన. ఈ రోజు సాయంకాలం కలుస్తున్నాము అన్న అనిల్ గారిని కలుస్తున్నాము. ఏ అనిల్ గారండి? మన బ్రదర్ అనిల్ కుమార్ గారిని కలుస్తున్నాం. ఈ రోజు 7 గంటలకు కలుస్తారు. మీటింగ్ ఉంది ఈ రోజు మాకు. ఓకే ఓకే ఓకే. అదే మాట్లాడతాం, మన పార్టీ గురించి కూడా డిస్కస్ చేస్తాము. కన్విన్స్ చేస్తాం. అన్నను కూడా ఏమైనా కలుస్తారంటే మీరు మాట్లాడమన్నారు కదా, మాట్లాడమన్నారు కదా, ఒకసారి అనిల్తో అడుగుతాం ఏమన్నా మీ అభిప్రాయం ఏంటి. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా, మంచి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు, పాల్ గారు అని చెప్పి మాట్లాడతాం. చేద్దాం సార్. చాలా చాలా నీడ్ ఉంది సార్ నిజంగా సమాజానికి చాలా నీడ్ ఉంది మనలాంటి నాయకులు ఖచ్చితంగా. ఇది ఇంకోటి ఏంటంటే మీరు అది కొంచెం మాట్లాడి చూడండి అన్న త్వరగా. మరి అది నాకు వాట్సాప్ పెట్టండి. పంపించాను. పెట్టండి, మనం అది చేద్దాం. మీరు పెట్టారా? పంపించేసాను. ఓకే, నేను 9:30కి మా గురువు గారికి ఫోన్ చేస్తాను, డేవిడ్ గారు. చేసి నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది సార్ మరి అంటే 1 lakh అంటే అది బాగుండదు, నేను 20 అడిగేస్తాను. 20 మేమైతే ప్రతి రూపాయికి అకౌంట్ చెప్తాము. మాకు డబ్బు కావాల్సింది కేవలం సభలు పెట్టడానికి. ఒక్క సభకు మాకు అయ్యే ఖర్చు 2 లక్షల రూపాయలు అంతే. ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్ గా క్లియర్ కట్ గా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఏ ఫంక్షన్ హాల్ ఎంత, ఇప్పుడు పలానా ఫంక్షన్ హాల్ అంటాం, ఆ ఫంక్షన్ హాల్ రెంట్ ఎంత మీకు తెలిసిపోద్ది కదా. ఖచ్చితంగా. అండ్ నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరుండి నాకు కొంచెం బైబుల్లో కొన్ని వచనాలు నేను రాసుకున్నాను సార్, కొంచెం ప్రజలు అడిగాయి. కొంచెం మీరు వీలైతే కొంచెం డౌట్ కొంచెం క్లియర్ చేయగలగనంటే మిమ్మల్ని అడుగుతారు. అడగండి అన్న. ఇప్పుడు మరి ఈవినింగ్ మాట్లాడుకుందాం అన్న. అలాగే, మీ టైం తీసుకోండి. మీ టైం ఎప్పుడంటే అప్పుడు మనం ఒక రోజుకు ఒక 20 minutes నాకు క్లియర్ గా చెప్పినా ఒక 4-5 రోజులు చాలండి, నేను చెప్పగలను వాళ్ళకి, విశ్వాసానికి. ఓకే, కొంచెం బిజీగా ఉన్నాం కదా. ఇప్పుడు జూన్ 9వ తారీఖు మీటింగ్ దగ్గరకు వస్తుంది. అవునవును, ఈ హడావిడిలో ఉన్నాం. అక్కడ పాస్ బుకింగ్ కలవాలి కొంచెం. అవునవును, నాకు సాయంత్రం ఒక 20 minutes ఇవ్వగలరా మీరు? ఈ రోజు సాయంత్రం ఇస్తాను లేదా? 20 minutes ఇవ్వండి. ఏ టైం చేయమంటారు? ఈవినింగ్ 6 తర్వాత చేయండి.
ఓకే ఓకే. ఈ నెంబర్కి వచ్చేనా? చేయండి చేయండి. నేను ఎప్పుడైనా చేద్దామంటే బాగుండదు అది నేను చేయను. మీరు చేస్తే నేను మాట్లాడు బాగుండదు. ఊరికే చేయటం మీరు చాలా ప్రయాసపడి సఫరీలు చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. మనది వరంగల్లో చర్చి అన్నారు కదా, అది చర్చ్ పేరేంటన్నా? పెంతెకోస్తు అండి. పెంతెకోస్తా. ఓకే. ఆ. మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు వరంగల్లో? వరంగల్లో 7, 6 ఆ ప్రాంతంలో ఉంటా. ఇప్పుడు వేరే ఊరు వచ్చాను. మా సార్ దగ్గరికి వెళ్తున్నా నేను ఈరోజు నైట్. 7కి ఆ టైంలో ఉంటారా? లేదండి, 7, 6 ఆ డేట్ లో ఉంటా. ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నా మా సార్ దగ్గరికి. పార్టీ విషయాల్లో, కొన్ని విషయాల్లో. మన చర్చిలో మన వాళ్ళు ఉంటారన్నా, పాస్టర్ గారు వాళ్ళతో కలవచ్చా? మన వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ వరంగల్లో ఉన్నారు మన వాళ్ళు. అవునా? మా సెక్రటరీ, కోఆర్డినేటర్ అక్కడే ఉన్నారనమాట, వేరే మీటింగ్ మాట్లాడడానికి పంపించారు. ఓకే ఓకే ఓకే. సో అయితే మీరు ఇప్పుడు ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటారు అక్కడ? నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్, కార్లోనే ఉన్నా. అరే భలే బయలుదేరి. ఇప్పుడు సార్ ఎందుకంటే కొంచెం డేట్లు అవి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకోవటం, కొంచెం కలవటం, వాళ్ళ ఆలోచన తీసుకోవటం, ఆ ఆలోచన మేనిఫెస్టోలో రాసుకోవటం, ఇవన్నీ నేనే చూసుకుంటాను. చాలా విషయాలు నాకే ఇస్తారు, అందుకని నేను మెయిన్ గా ఉండాలని వెళ్తున్నా. అట్లా మరి నిన్న చెప్పిన అయిపోయింది కదా సార్. ఏం సార్ వాయిస్ ఒక్కోసారి బాగా కట్ అవుతుంది. హలో, చెప్పండి. అదే బాగా కట్ అవుతుంది సార్ వాయిస్ ఒక్కోసారి. పర్లేదండి. సార్ నేను 7వ తారీఖు 6వ తారీఖు నేను వరంగల్లో ఉంటానండి. 7, 6 మామూలు ఈ రోజు అయితే ఎక్కడికి వెళ్ళొచ్చాను మిమ్మల్ని? నేను ఆల్రెడీ వెళ్ళిపోయానండి, బయట వెళ్ళిపోయాను. అదే ఇండియాలో ఎక్కడ ఉంటారన్నా? విజయవాడ. అన్నా విజయవాడకి వెళ్తున్నారా? ఓకే. మనవాడు ఉన్నాడు అక్కడ. ఎవరు? మా పిఏ ఉన్నాడు. ఓకే ఓకే. ఎక్కడన్నా విజయవాడ మీరు వెళ్ళేది? విజయవాడ సత్యనారాయణపురం వెళ్తాను. సత్యనారాయణపురం దగ్గరే. సరే, నాకు నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఓకే అన్నా. ఎక్కడ లొకేషన్ ఎక్కడన్నా కరెక్ట్? సత్యనారాయణపురంలో ల్యాండ్ మార్క్. నేను అక్కడికి వెళ్ళి మీకు లొకేషన్ పెడతా. మీరు అక్కడికి వెళ్ళి లొకేషన్ పెట్టినా ఏ టైం కదా వెళ్తారన్నా? నైట్ 7, 7:30 వెళ్ళిపోతా. పొద్దున్నే లేదారా నీకు? హలో అన్న చెప్పండి అన్న. నాకు కుక్కలు ఎక్కువ వస్తున్నాయి అన్నాడు, మళ్ళీ చేస్తున్నాగండి. కొన్ని కుక్కలు ఉండే కదా అన్న, ఇక్కడ కొన్ని కుక్కలు వస్తున్నాయి అన్న, మళ్ళీ చేస్తా. కార్లో కదన్నా మీరు వెళ్ళేది? కుక్కల దగ్గరికి వస్తున్నాయి అన్న, మళ్ళీ చేస్తా. కార్లో ఎట్లా వస్తాయన్నా? వస్తాయన్న. ఇప్పుడు ఒకటన్నా, యేసు వారు పరలోకం అన్నారు కదా. ఎవరన్నారన్నా? యేసు వారు నమ్ముకుంటే పరలోకం అన్నారు కదా. ఎవరన్నా? అట్లే కాదన్నా, నేను చెప్పేదేనండి. చెప్పేదేనండి. ఇప్పుడు యేసు వారు నమ్ముకుంటే చెప్పేదేనండి సార్. ఇప్పుడు పరలోకం వెళ్ళింది ఎంతమంది వెళ్ళారు? బాప్తిజం తీసుకున్న వాళ్ళు యేసు వారు కాదండి. ఇప్పుడు మనం బాప్తిజం ఇచ్చేది పరలోకం కోసం ఇస్తాం. ఎంతమంది పరలోకం వెళ్ళారు? మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయింది బైబిల్ ఎక్కడుంది? 100 కేసులు మంది అన్నారు, ఏదో నిన్న ఎవరికి పంపించాలన్నారు. నేను పంపించానండి. ఎవరికన్నా? నేను పంపించాను, చాలా మంది పంపించాను సార్. నేను అడుగుతుంది ఏంటి? మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయినటువంటి అంశం ఎక్కడుంది? మందు సప్లై చేస్తారా మీరు? ఎక్కడన్నా చెప్తానన్నా. ఇప్పుడు మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయింది ఒక్కటి చెప్పండి అన్నా. నేను మీరు అడుగుతున్నారు మందు ఫ్రీగా నడుపుతున్నారా మీరు ఎవాంజలిస్ట్ కదా. మనుషుల పాపాల కోసం అన్నా నేను పాస్టరే కదన్నా, వరంగల్లో పాస్టర్ కదా. అవును. ఇప్పుడు యేసు మనుషుల పాపాల కోసం చనిపోయింది పచ్చి అబద్ధం. అది ఎలా చెప్తానంటే, నేను చెప్పేది వినండి. ఇప్పుడు పిలాతు దగ్గర ఆయన ఎలా పట్టుకున్నాడు? ఈయన చెప్పేదండి, ఈయన దైవ దూషణ చేస్తున్నాడు, ఈయన నేను రాజును అంటున్నారు అని పట్టుకున్నారు. కేసులు మంది అన్నారు కదా, అది ఎవరు అడిగింది? ఎవరో అడిగారు, ఇచ్చాం, వదిలేండి సార్. ఇప్పుడు నేను ఎవరు అడుగుతున్నాను? ఎలా సప్లై చేస్తారు మీరు? తప్పు కదా. చాలా మంది ముందు అవుతారండి. అమెరికాలో తాగట్లేదా? రష్యాలో తాగట్లేదా? ఫిలిప్పీన్స్ లో తాగట్లేదా? 100 దేశాల్లో మరి తాగట్లేదా? భారతదేశంలో కూడా తాగట్లేదా? మరి
ప్రవీణ్ పగడాల గారు మందు తాగానని చెప్పలేదా? ఆయన సాక్ష్యం చెప్పాడు కదా నేను తాగుబోతున్నాని. ఎవరు చెప్తారు? ఎందుకు తాగుతారు? అయ్యో, ఆయన వీడియో పెట్టమంటారా మీకు? నేను గతంలో మందు తాగాను, మటర్ కూడా చేశాను, గంజాయి కూడా తాగేవాడిని, ఇప్పుడు మారిపోయాను అన్నాడు. నా పేరు అభినయ్ దర్శన్. అవును, 2017కు ముందు నేను కూడా తాగానన్నా. గాంజా తాగాను, కొకైన్, హెరాయిన్ అన్ని తీసుకున్నా 2017 సంవత్సరానికి ముందు. 2017 సంవత్సరం తర్వాత యేసు ప్రభు నమ్ముకొని సేవకు వచ్చిన తర్వాత అవన్నీ మానేసా. మరి ఇప్పుడు అమెరికాలో మందు అవుతున్నారు అందరూ, మరి డ్రగ్స్ సప్లై ఎందుకు అవుతుంది? అమెరికాలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కదా. నాకు వీసా తీసి అమెరికాకి టికెట్ వేయండి, అమెరికా పోయి నిజమో కాదు చూసుకొని వస్తా. కాదండి, ఇప్పుడు అమెరికాలో మందు ఎందుకు అమ్ముతున్నారు చెప్పండి? అంతే అన్న, నాకు వీసా తీసి టికెట్ వేసారనుకో, నేను అమెరికా పోయి చూసి వస్తా నిజమో కాదు. మరి క్రైస్తవ దేశాల్లోనే మందు తయారైంది. మరి మందు తయారు చేశారు కదా యేసు వారు కూడా పెళ్లికి వెళ్ళి. పాస్టర్ కదా కాదండి, నువ్వు కొత్తగా పెట్టవా? సారా తయారు చేశారు కదా, ఇప్పుడు యేసు వారే సారా తయారు చేశారు, తప్పే ఉందంటున్నా. పొలిటికల్ పార్టీ ఎంతవరకు వచ్చింది? వచ్చిందన్న, చాలా వరకు వచ్చింది. మీ బారి నుంచి, మీలాంటి దుర్మార్గపు పాస్టుల బారి నుంచి అమాయకపు క్రైస్తవుల్ని రక్షించడమే మా పని. కాదన్నా, పార్టీ ఏమైందన్నా? కాదన్నా, మీకు ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారన్న సంగతి తెలుసు, దురదృష్టకరం. తెలుసు కూడా మీరు అమాయకపు క్రైస్తవుల టైం వేస్ట్ చేసి, పోలీసు వారి టైం వేస్ట్ చేసి, మళ్ళీ అజయ్ బాబు గారేమో హిందువులు తిట్టడం, హిందువులు తిడుతూ మళ్ళీ ఎందుకు అలా ఎవరైనా తిట్టారు క్రైస్తవుల్ని, పాస్టర్ని? పొలిటికల్ పార్టీ పెట్టాలని పీస్ పార్టీ ఏదో పీస్ అన్నారు కదా. ఇప్పుడు నన్ను లొకేషన్ అడుగుతున్నావు, ఇప్పుడు ప్రశ్నిస్తే లొకేషన్ అడిగి ఏం చేద్దామని అన్నా? ప్రశ్నిస్తే లొకేషన్ అడిగి ఏం చేద్దామని చెప్పు. అంటే పార్టీ విషయాలు మాట్లాడుకుందాం అన్నావు కదన్నా? కాదు అట్లా కదా, నా దగ్గరే నటిస్తా ఎట్లా నువ్వు? నేను నటించలేదన్నా, పార్టీ గురించి మాట్లాడదామని డీటెయిల్స్. అంటే మీ పాస్టర్ల విషయాలు నాకు అర్థమైనలే. మీరు ప్రచారం చేస్తే బాప్తిజం తీసుకొని గమ్మున దశం భాగం కట్టాలా, ప్రశ్నిస్తే వాళ్ళు చంపేస్తారు. మీరు కూడా పాస్టర్ కదన్నా. ఇప్పుడు అజయ్ బాబు గారు ఆ విధంగా ఇచ్చాడు హిందువుల్ని, ఎంతవరకు న్యాయవాది? కదా ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తామన్నారు, చర్చ అన్నారు, రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు అన్నారు. నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని సార్. ఇప్పుడు దావీదు భార్యని దావీదు కొడుకులకి వారు ఎందుకు అప్పగించాడు? డేవిడ్ ఏమయ్యాడన్నా? దేవుడు ఉన్నాడన్నా, అందరూ వస్తారు మీ దగ్గరికి. వ్యవస్థాపకులు ఉన్నాడన్నా. ఇప్పుడు నువ్వేమన్నావు? నేను ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వేమన్నావు? నేను మందు తాగుతాను, నేను సిగరెట్ తాగుతాను, అన్ని చేస్తాను అంటే పాస్ కావాలంటే మందు తాగాలి, మటన్లు చేయాలి, ఇదే నా పాస్ కావాలంటే. పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకుడు డేవిడ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాదండి, పాస్ కావాలంటే ఏంటి? మందు తాగాలి, పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకుడు చేయాలి, అప్పుడు పాస్టర్లు అవుతారా ఎవరైనా? పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకుడు డేవిడ్ ఏమైపోయాడు? పోయాడా? నేనేమవుతానంటే పాస్ కావాలంటే మందు తాగాలి. ఏమైపోయాడు? 1000 కోట్లకు అధిపతి పొలిటికల్ పార్టీ డేవిడ్ వ్యవస్థాపకుడు ఏమైపోయాడు? అందరూ వస్తారు మీ దగ్గరికి. పాస్ కావాలంటే మందు తాగాలి, మటన్ చేయాలి, మానభంగాలు చేయాలి. నేను మంచిగా అయిపోయాను, నాకు వ్యవస్థాపకుడు ఏమైపోయాడన్నా? ఇప్పుడు నేను పిఏతో మాట్లాడను, ఓనర్ తో మాట్లాడతా. నువ్వు పిఏవి, పిఏ నువ్వు, నేను ఓనర్ని. నేను ఓనర్ తో ఢీ కొడతా. సింహంతో మాట్లాడుతుంది, పందులతో మాట్లాడదు. మా